గుహలో ఉత్కంఠ పరాకాష్ఠకు చేరుకుంది. రాతి స్తంభం నుండి వినిపిస్తున్న ఖర్ర్ అనే భయంకరమైన శబ్దాలు గుహ గోడలను వణికిస్తున్నాయి. పైనుండి రాళ్లు విరిగిపడుతుంటే ప్రాచీనమైన ఆ ఆలయ గర్భగుడి అడుగుభాగం ఎప్పుడైనా కూలిపోవచ్చనిపిస్తోంది. ఆ చీకటి శక్తి కళ్లలో వినాశనపు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా కొద్ది క్షణాలు మాత్రమే ఈ యుగాల నాటి బంధనం తెగిపోతుంది. నేను విముక్తుడనై ఈ లోకాన్ని చీకటిమయం చేస్తాను. అర్జున్ గుండె వేగం పెరిగింది. ఒకవైపు ప్రాణభయం, మరోవైపు ఈ రహస్యాన్ని ఎలాగైనా ఆపాలనే పట్టుదల. అతను సందిగ్ధంలో ఉండగా ఒక అద్భుతం జరిగింది. రహస్య గోడ, దివ్య ప్రకాశం. హఠాత్తుగా గుహలోని ఒకవైపు గోడ నుండి గడడడా అనే శబ్దం వినిపించింది. శతాబ్దాలుగా మూసుకుపోయిన ఆ రాతిగోడ నెమ్మదిగా తెరుచుకుంది. ఆ చీకటిని చీల్చుకుంటూ ఒక అద్భుతమైన బంగారు కాంతి గుహ మొత్తాన్ని ఆవహించింది. ఆ గోడ లోపల ఒక రాతిపీఠంపై ఆ ప్రాచీన దివ్యాయుధం కొలువయ్యుంది. దానిపై మెరుస్తున్న నరసింహస్వామి పవిత్ర చిహ్నం సూర్యుడిలా ప్రకాశిస్తోంది. ఆ కాంతిని చూడగానే అంతవరకు అహంకారంతో నవ్విన ఆ చీకటి శక్తి ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. గుహ మళ్లీ బలంగా కంపించింది. స్తంభంపై పగుళ్ళు మరింత పెద్దవయ్యాయి. సమయం మించిపోతోంది. అర్జున్ ధైర్యంగా అడుగులు వేశాడు. ఆ చీకటి శక్తి వేస్తున్న భీకర గర్జనలను పట్టించుకోకుండా తన చేతిని ఆ దివ్యాయుధం వైపు చాపాడు. అర్జున్ వేళ్లు ఆ దివ్యాయుధాన్ని తాకగానే ఒక భారీ కాంతి తరంగం గుహను ముంచెత్తింది. ఆ కాంతి మధ్యలో నరసింహస్వామి గంభీర స్వరం వినిపించింది. ధైర్యంగా ఉండు అర్జున్, ఈ దివ్య తేజస్సు ఇక నీలో ప్రవహిస్తుంది. ధర్మాన్ని నిలబెట్టు. ఆ మరుక్షణమే ఆ దివ్య తేజస్సు అర్జున్ శరీరాన్ని ఆవహించింది. అతనిలో ఒక అద్భుతమైన దైవీకమైన శక్తి ప్రవేశిస్తున్నట్లనిపించింది. అతని భయం మటుమాయమై కళ్లలో ఒక కొత్త కాంతి పుట్టుకొచ్చింది. సరిగ్గా అప్పుడే ధామ్ అనే భారీ శబ్దంతో ఆ రాతి స్తంభం పేలిపోయింది. చీకటి పొగలు గుహను కమ్మేశాయి. ఆ నల్లని పొగ నుండి ఆ చీకటి శక్తి తన అసలు రూపంతో బయటకు రావడం ప్రారంభించింది. ఒకవైపు దివ్యాయుధంతో మెరుస్తున్న అర్జున్, మరోవైపు శతాబ్దాల ఆకలితో రగిలిపోతున్న చీకటి శక్తి. మహాసంగ్రామం ఇప్పుడే మొదలయ్యింది. మరి ఎపిసోడ్ 4లో అర్జున్ ఆ దివ్యాయుధంతో ఆ చీకటి శక్తిని ఎలా ఎదిరిస్తాడు? ఆ చీకటి శక్తి అసలు రూపం వెనుక ఉన్న భయంకర రహస్యం ఏమిటి? నరసింహస్వామి సంపూర్ణ శక్తి అర్జున్కు లభిస్తుందా? గుహలో ఉత్కంఠ పరాకాష్ఠకు చేరుకుంది. రాతి స్తంభం నుండి వినిపిస్తున్న ఖర్ర్ అనే భయంకరమైన శబ్దాలు గుహ గోడలను వణికిస్తున్నాయి.